పయనం న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం ధర్మవరం శివానగర్లో బ్రహ్మంగారి కళ్యాణ మండపంలో జరిగినటువంటి అఖిలపక్ష చేనేత సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో జరుగుతున్నటువంటి జిల్లా కలెక్టర్ల ఆఫీసుల వద్ద జరుగుతున్నటువంటి ధర్నాను జయప్రదం చేయండి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో 13/6/2026 శనివారం జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిలపక్ష చేనేత సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో చేనేత సంఘం నాయకులు అనేకమైనటువంటి సమస్యల మీద రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించడం జరిగినది. ఈ సందర్భంగా వీరు తెలియజేస్తూ రాష్ట్రంలో చేనేత కార్మికులకు జరుగుతున్నటువంటి న్యాయమైనటువంటి డిమాండ్ల మేరకు డిమాండ్ల సాధన కోసం ఈ నెల జరుగుతున్నటువంటి కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయాలని చేనేత కార్మికులు అందరికీ పిలుపునివ్వడం జరిగినది. ఈ సందర్భంగా వీరు తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ 50,65,000 కోట్ల చేనేత రంగానికి 25,000 కోట్లు కేటాయించాలని, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో 3,22,000 కోట్లలో చేనేత రంగానికి కనీసం 2,000 కోట్లను కేటాయించాలని, సహకార సంఘాలకు ప్రభుత్వం చెల్లించవలసిన 203 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని అనేకమైనటువంటి దాదాపు 23 సమస్యల మీద ఈ ధర్నాను చేపట్టడం జరిగిందని, కాబట్టి నేతలందరూ చేనేత కార్మికులందరూ ఈ యొక్క ధర్నాలో పాల్గొని ఈ యొక్క ధర్నాను జయప్రదం చేయవలసినదిగా ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో పిలుపునివ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీలైన సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, వైఎస్ఆర్సిపి, ముఖ్యంగా చేనేత వృత్తుల సంఘాలు, మిత్రపక్షాలు, చేనేత సంఘాలు నాయకులు తదితరులు పాల్గొని చర్చించడం జరిగినది. చేనేత కార్మికులకు ఏదైతే హామీ ఇచ్చారో అవన్నీ నెరవేర్చాలని చెప్పేసి అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మన సత్యసాయి జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఐక్య కార్యదర్శి కమిటీ నాయకులు పిల్లలపల్లి బాలకృష్ణ కూటమి ప్రభుత్వం సంవత్సరాలు అవుతా ఉంది. మనం ఎన్నికల ప్రణాళికలో చెప్పినట్టు, ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగా మేము అధికారానికి వస్తే చేనేతను రక్షిస్తామని, చేనేత కార్మికుల జీవన ప్రమాణం పెంచుతామని ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు రామనాథం పూర్ణచంద్రరావు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వ్యవస్థ చైర్మన్గా చేస్తున్నాను. అయితే ఈరోజు మన చేనేత సమస్యలు అన్నగారికి, పెద్దలు అమీర్ బాషా అన్న గారికి, పెద్దనన్న గారికి, రవి గారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి దివాటి వందనాలన్న. ధర్మవరం పట్టణంలో చేనేత ప్రధానమైంది కాబట్టి ఈ వృత్తిని కాపాడేది అంటే మన తల్లిని కాపాడుకోవడానికి బిడ్డలంతా కలిసి పోరాడాల్సినటువంటి అవసరం ఉందని మీ అందరికీ తెలియజేస్తాను. నిరంతరం మీ మార్పును కోరుతూ మీ సేవలో పయనం న్యూస్ ఛానల్.